నిన్న జరిగిన పాకిస్తాన్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదాన్ని సిపిఐగా టూరిజం పైన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి కాశ్మీర్ టూరిజం అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులర్ వ్యవస్థకి తుట్టు కొట్టేలాగున సెక్యులర్ వ్యవస్థకి గంటి కొట్టేలాగున విభజించి పరిపాలించినటువంటి పేరుతో విభజన పేరుతో కేవలం ఒక వర్గం పైన జరిగినటువంటి దాడి, ఇది భారత లౌకిక వ్యవస్థ పైన దాడి. దీన్ని భారతదేశం పైన దాడిగా మేము దీన్ని ఖండిస్తున్నాం. కాబట్టి వాళ్ళ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఎల్ఓసీలో 150 క్యాంపులు నిర్వహిస్తూ ఇవాళ సీమాంధ్ర ఉగ్రవాదాన్ని తెచ్చిపోతున్నటువంటి పరిస్థితి. వాగా సరిహద్దులను మూర్చారు. భారత గగనతలాన్ని పాకిస్తాన్ భాగంలో మూసివేశారు. భారతీయుల్ని 42 గంటల్లో పాకిస్తాన్ విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పేసి తీర్మానాలు చేశారు. కాబట్టి దీనికి జీటైనటువంటి సమాధానాన్ని భారత ప్రజలు తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. పేలగాంలో జరిగినటువంటి దాడి అది కేవలం ప్రజలపైన దాడి కాదు, మత సామరస్యత పైన, భారతీయ సంస్కృతి పైన, సెక్యులరిజం పైన దాడిగా దీన్ని భావిస్తూ తక్షణమే భారత ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా రాష్ట్రపతి వద్ద సమావేశం అవుతున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ కి ధీటైనటువంటి జవాబు చెప్పాలి. హిందూ, ముస్లిం, సిక్, క్రైస్తవ, బౌద్ధ అనేక భిన్న జాతుల సమ్మేళనమైనటువంటి భారతదేశాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అందరం కూడా దేశభక్తియుతమైనటువంటి కమ్యూనిస్టులుగా, దేశభక్తిగైనటువంటి పౌరులుగా పాకిస్తాన్ సీమాంధ్ర ఉగ్రవాదాన్ని ఖండించాలని చెప్పి పెహల్గాంలో వచ్చేటటువంటి టూరిస్టు సోదరులందరికీ కూడా, ముఖ్యంగా మన తెలుగు వారికి అందరికీ కూడా వారికి సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ ఈ రోజున కమ్యూనిస్టు పార్టీ ఈ క్యాండిడేట్స్ ర్యాలీ నిర్వహణ చేపట్టడం జరిగింది. వారందరికీ కూడా 1 నిమిషం పాటు మౌనం పాటిస్తుంది ఈ కార్యక్రమం.